మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం, గదకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వలన పర్యావరణానికి హానికరమని, హానికర రసాయనాలతో తయారు చేసిన గణపతిని నిమజ్జనం చేయడం వల్ల జలవనరులు కాలుష్యానికి గురవడం జరుగుతుందని అన్నారు. దీంతో జలవనరుల నాణ్యత తగ్గడంతో పాటు వృక్ష, జంతు జీవనంపై ప్రభావం కలుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా గణేష్ చతుర్థి కార్యక్రమం జరిపించుకోవడానికి అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగా మరి రేపు వినాయక చవితి అయితే ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం మరి జిల్లా కలెక్టర్ వర్యులు, అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి, పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ, లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ, ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది. అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనం అందరం కూడా చూసుకోవాలి. మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో, ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా సుమారు 30,000 విగ్రహాలు పెట్టాం. అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీని ఆనందం